హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్. ఇప్పుడు మనము 5 చుక్కల ముగ్గు నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ ముగ్గు కోసం 5 చుక్కలు తీసుకోవాలి. మధ్య చుక్క 3 చుక్కలు వచ్చే వరకు చుక్కలు అయితే పెట్టండి. చూడండి, నేను చూపించిన విధంగా చుక్కల్ని పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు అంటే ఇంటి ముందు ముఖద్వారంపై వేసే ఒక చిరునవ్వు. ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి పిండితో చుక్కలు పెడుతుంటే నిన్నటి అలసట అంతా పోయి కొత్త రోజుకి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. ఈ తెల్లటి గీతల్లో ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. పూర్వం ముగ్గులన్నీ బియ్యం పిండితో వేసేవారంట. ఎందుకంటే చిన్న చిన్న చీమలు, పక్షులు వాటిని తిని ఆకలి తీర్చుకుంటాయని. అంటే మన రోజువారీ జీవితం పరులకి సహాయం చేయడం అనే మంచి ఆలోచనతో మొదలవ్వాలని మన పెద్దలు నేర్పిన పాఠం ఇది. చుక్కలను కలుపుతూ మనం వేసే ఈ వంపులు జీవితంలో వచ్చే కష్ట సుఖాలను దాటుకుంటూ అందంగా ఎలా జీవించాలో చెప్తాయి. చూసారా ఫ్రెండ్స్, చుక్కలన్నీ కలిపితే ఎంత అందమైన రూపం వస్తుందో. దీనికి రంగులు తోడైతే ఆ అందమే వేరు. మన జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. ఒంటరిగా ఉన్న చుక్కల్లాంటి మనల్ని బంధువులు, స్నేహితులు అనే ఈ గీతలతో కలిపితే ఒక అందమైన కుటుంబం అవుతుంది. అందులో ప్రేమానురాగాలు అనే రంగులు కలిపితే జీవితం పండగలా మారుతుంది. కళ ఏదైనా సరే అది చూసే కంటికి ప్రశాంతతను, వేసే మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి. ఈ చిన్న ముగ్గు మీ రోజును మరింత అందంగా మార్చాలని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ వేయడానికి మీకు ఎంతో సమయం పట్టదు. ముగ్గులు రాని వారు కూడా కేవలం కొన్ని గీతల చుక్కలతో చాలా సులువుగా ఇలాంటి బ్యూటిఫుల్ ముగ్గులను వేయొచ్చు. అలాంటి ముగ్గులు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ముగ్గులతో పాటు ప్రతి ముగ్గుకి బ్యూటిఫుల్ సైడ్ ముగ్గు ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ముగ్గులు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముగ్గుని మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముగ్గు చివరిలో సైడ్ ముగ్గు ఉంటుంది. పూర్తిగా చూసి నేర్చుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముగ్గు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత దాని చుట్టూ చిన్న లైన్లు వేయండి. అంటే సైడ్ ముగ్గు నేను నేర్పిస్తాను. ముగ్గు మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు పెడితే ఆ ముగ్గు మరింత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అందంగా కనిపిస్తుంది. మీ వాకిలికి అందం వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముగ్గు పూర్తయిన తర్వాత మీకు సైడ్ ముగ్గుని నేర్పిస్తాను. ఇప్పుడు సైడ్ ముగ్గు కోసం 2 లైన్స్ తీసుకుందాము. తర్వాత నేను చూపించిన విధంగా అయితే డిజైన్ని మీరు వేయండి. నేను చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉండే డిజైన్సే నేర్పిస్తాను. తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది సైడ్ ముగ్గు కూడా. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా ముగ్గుని పూర్తిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ.